హిరణ్యకశిపుడి సంహారం జరిగిపోయింది. కాని నరసింహస్వామిలోని ఉగ్రత్వం మాత్రం తగ్గలేదు. ఆయన భీకరమైన గర్జనలకు, అగ్నిలు చిమ్మే కళ్లకు బ్రహ్మాండం మొత్తం గడగడలాడిపోయింది. లోకరక్షకుడే ఇలా మారితే ఇక దిక్కెవరు? భయంతో దేవతలంతా కైలాసానికి పరుగులు తీశారు. మహాదేవా, ఆ విష్ణుమూర్తి ఆవేశాన్ని నువ్వే ఆపాలి అని వేడుకున్నారు. అప్పుడు లయకారుడైన ఆ పరమశివుడు ఎవరూ ఊహించని, ఎప్పుడూ చూడని ఒక మహాభయంకర రూపం దాల్చాడు. అదే శరభేశ్వర అవతారం. సగం పక్షి, సగం మృగం, 8 కాళ్ళు, గరుడిని మించిన రెక్కలు, సింహం కంటే 1000 రెట్లు బలమైన శక్తి. ఆకాశం బద్దలయ్యేలా గర్జిస్తూ వచ్చిన ఆ శరభేశ్వరుడు తన రెక్కలతో నరసింహస్వామిని బంధించి ఆ ఉగ్రత్వాన్ని ఒక్క క్షణంలో చల్లార్చేశాడు. శాంతంగా ఉండే శివుడు అవసరం వస్తే ఎంతటి ప్రళయరూపాన్నైనా దాల్చగలడు అనడానికి ఇదే నిదర్శనం. ఓం నమః శివాయ.